వెల్కమ్ టు 9 న్యూస్ వార్ రూమ్ విత్ రవి. దేశవ్యాప్తంగా వరుసగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. అతివేగం, హిట్ అండ్ రన్ ఘటనల్లో చాలామంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. రీసెంట్గా నార్సింగ్లో వేగంగా దూసుకొచ్చిన ఒక కారు ఢీకొనడంతో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి చెందాడు. ఇక అదే ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఇలాంటి మరో ఘటనలో అటు కారు నడిపినటువంటి ఇద్దరు వ్యక్తులు వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమయ్యారు. ఇక కొండాపూర్లో కూడా రీసెంట్గా ఒక కారు బైక్ని ఢీకొట్టడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, దేశవ్యాప్తంగా చూసుకుంటే వందలు వేలలో ప్రతిరోజు కూడా ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇలా ఈ ప్రమాదాలను చూస్తుంటే కనుక నిజంగానే మనకు రోడ్డు భద్రత పైన కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఈ ప్రమాదాలకు కారణం ఎవరు? డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్లను అరికట్టేందుకు నిజంగా కఠిన చర్యలు అవసరమా? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనం డ్రంక్ రైడ్ పైన డిబేట్ చేయబోతున్నాం. దీంట్లో మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి ప్రొఫెసర్ రాజారాం గారు అనలిస్ట్ ఉన్నారు. మరి కాసేపట్లో గాంధీ గారు రిటైర్డ్ ఆర్టీఓ ఉన్నారు. మరి కాసేపట్లో వెంకటేష్ గారు మెడికో ప్రియాంక రీసెంట్గా చనిపోయింది, వాళ్ళ ఫాదర్ కూడా జాయిన్ కాబోతున్నారు. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ రాజారాం గారు చెప్పండి, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు రోజు రెగ్యులర్గా ఇవి జరుగుతూనే ఉన్నాయి. అంటే నిజంగా ఇలాంటి దాంట్లో పోలీసులు విఫలం అవుతున్నారా, లేక ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ప్రజల్లోనే మార్పు రావట్లేదు? అసలు మనకి డ్రంక్ అండ్ డ్రైవ్లు మెయిన్ రోడ్ల మీద చాలానే జరుగుతున్నాయండి. అయితే ఇప్పుడు ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లు జరిగినా ఇక్కడ హిట్ అండ్ రన్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ తో జరిగే యాక్సిడెంట్లు తగ్గడం లేదు. అంటే నంబర్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఎక్కువ జరగాలి ఒకటి, శిక్షలు కఠినంగా ఉండట్లేదా, గత అఫెండర్స్ ని మనం ఫాలో అప్ ఏమైనా చేస్తున్నామా? ఇప్పుడు విదేశాల్లో ఎట్లా ఉంటదంటే ఒక్కసారి తనకి ఏదైనా జంప్, సిగ్నల్ జంప్ అయినా, హై స్పీడ్ అయినా వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కి కంప్యూటర్ ఆధారంగా మీరు ఇన్ని అఫెన్సెస్ కు పాల్పడ్డారు, మీకు ఇంకొక పెనాల్టీ కనుక జరిగిందంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ 1 year పాటు క్యాన్సిల్ అవుతుంది, లేదా 5 years పాటు మీరు డ్రైవింగ్ చేయడానికి లేదు అన్న ఆంక్ష కరెక్ట్ గా ఉంటాయి. మొత్తం డిజిటైజ్డ్ ఉంటది. ఇక్కడ ఒకడు యాక్సిడెంట్ చేసినాక జైలుకు పోయొచ్చి మళ్ళీ డ్రైవింగ్ చేసి మళ్ళీ లైసెన్స్ తీసుకునే అవకాశాలు కూడా ఇండియాలో బాగా జరుగుతున్నాయి. గతంలో తన మీద ఉన్న నేరాలేంటి, డ్రైవింగ్ పరంగా అన్నది సరి అయిన ట్రాకింగ్ ఉండట్లేదు అన్నది వాస్తవం. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్లు ఎక్కువగా ఇక్కడ ఎన్ని చిన్న మైనర్ అయినా మేజర్ అయినా అవన్నీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ కి సంబంధించి ఎట్లయితే మన మీద ఎన్ని ఫైన్స్ ఉన్నాయో బయటకు వస్తున్నాయో ఆ ఫైన్స్ కి ఆధారంగా శిక్షలు పడ్డాయా లేదా, ఆ ఫైన్స్ కి ఆధారంగా వీళ్ళు మళ్ళీ మారారా లేదా, ఇంకొక నేరం కనుక వీళ్ళు చేసినట్టయితే చిన్నదే కావచ్చు, రెడ్ లైట్ జంపింగ్ ఉన్నా అది కూడా ఒక సిగ్నల్ జంపింగ్ అంటారు, అది జంపింగ్ ఉన్నా కానీ ఈ శిక్ష కఠినంగా ఉన్నప్పుడే ఈ సివిక్ సెన్స్ ఉండాలండి. వీళ్ళు ఎన్ని చేసినా ప్రజల్లో సివిక్ సెన్స్ రావాలి. మేము తాగి నడపవచ్చు అన్న భావన కంప్లీట్ గా పోయినప్పుడు ఆ భయం ఉండాలి, వాళ్ళలో మార్పు రావాలి. పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అట్లాంటప్పుడు మాత్రం వీటి మాత్రం ఏమైనా అరికట్టగలుగుతాం. ఎస్ మనతో పాటు మెడికో రీసెంట్గా రాజమండ్రిలో ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. మెడికో ప్రియాంక వారి ఫాదర్ వెంకటేష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వెంకటేష్ గారు చెప్పండి, ఇది నిజంగా మాట్లాడడానికి కూడా ఇది ఒక దురదృష్టమైనటువంటి ఒక విషయం అని చెప్పుకోవాలి. అయితే అసలు అందరికీ ఆ రోజు హిట్ అండ్ రన్లో ప్రియాంక మృతి చెందింది అని మాత్రమే తెలుసు, కానీ లోపల ఏం జరిగింది దానిపైన ఏమైనా ఎవరు అంటే వాళ్ళ ఫ్రెండ్ కానీ ఎవరైనా చెప్పారా? మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, మ్యూట్ తీయండి. ఎస్ మనం గాంధీ గారు రిటైర్డ్ ఆర్టీఓ ఉన్నారు మనతో పాటు. గాంధీ గారు గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. అంటే
ఎస్, అంటే యాక్చువల్గా మన దేశంలో చట్టాలు చాలా బాగున్నాయని చెప్తున్నాం, కానీ ఇక్కడ మద్యం తాగి వాహనం నడిపితే సీజ్ చేస్తున్నారు, ఫైన్ వేస్తున్నారు, ఫైన్ వేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, ఫైన్ కడుతున్నారు, బయటకు వస్తున్నారు. కానీ వీళ్ళపైన ఏదైనా అంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం కానీ ఇలాంటివి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మన చట్టాలు ఎందుకు అలా లేవు? నిజానికి మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 185 ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కనుక ఎవరైనా చేసి పట్టుబడితే వారి డ్రైవింగ్ లైసెన్స్ మొదటి తప్పుకు 6 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారండి. రిపీట్ అయితే సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు లైసెన్స్ని సస్పెండ్ చేస్తారు. అది లైసెన్స్ని రద్దు చేసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ మనం కేవలము డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్నటువంటి చిన్న చిన్న ప్రమాదాల కంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్న మరణాలు చాలా బాధాకరంగా ఉంటున్నాయి. మన రాష్ట్రంలో సంవత్సరానికి 200 మంది ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల ఒక్కొక్క తెలుగు రాష్ట్రంలో చనిపోతున్నారు అంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి మోటార్ వెహికల్స్ యాక్ట్లో లైసెన్స్ సస్పెండ్ చేయడంతో పాటు బిఎన్ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి చట్టాలైనటువంటి భారత్ నాగరిక సమితి శిక్షాస్మృతి ప్రకారం ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగు, తర్వాత కాజింగ్ హర్ట్ ఆర్ గ్రీవియస్ డ్రైవింగు, కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్సు, కాజింగ్ డెత్ బై హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు నాట్ ఏ హోమిసైడ్ అని ఇన్ని రకాల ప్రొవిజన్స్ ప్రకారం శిక్ష తీవ్రంగా ఉంటుంది. చట్టం అనేది గట్టిగా ఉన్నమాట వాస్తవం రవి గారు. కానీ తాగి నడపటం అనేది ఒక దురలవాటుగా మారిపోయి పోలీసులు పాపం ఎంత కృషి చేస్తున్నప్పటికీను, పోలీసులు ఎంత బ్రెత్ అనలైజర్స్ పెట్టి చేస్తున్నా అది కేవలము పట్టణాలు నగరాల వరకే పరిమితం అవుతుంది. కానీ గ్రామ శివారుల్లో కానివ్వండి, మామూలు చిన్న చిన్న పట్టణాల్లో కానీ అది అమలు జరగటం లేదు. మామూలుగా 100 mlలో 30-80 mg మిల్లీగ్రామ్స్ ఆల్కహాల్ ఉంటే అది డ్రంక్ అండ్ డ్రైవింగ్ కింద లెక్క. కేవలం మనకు వాసన వచ్చినందువల్లనే ఆ వ్యక్తి తాగాడు అని చట్టపరంగా నిర్ధారించలేము. అతనికి బ్లడ్ ఆల్కహాల్ టెస్ట్ చేసినప్పుడు మాత్రమే అతని మీద కేసుని మనం పెట్టగలుగుతాం. పోలీసులు బ్రెత్ అనలైజర్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ ఏ లీగల్ డాక్యుమెంట్, వ్యాలిడ్ డాక్యుమెంట్. దాని ప్రకారం వాళ్ళు వాహనాన్ని ముందు మనిషిని ఇమోబిలైజ్ చేస్తారు, వాహనాన్ని వాళ్ళ బంధువులకు అప్పచెప్తారు. ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడుకుంటుంది ఈ మత్తుతో నడుపుతూ మనుషుల ప్రాణాలకి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నష్టం కలిగిస్తున్నారు. గాంధీ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెంకటేష్ గారు చెప్పండి, అంటే అసలు ఆ రోజు మెడికో ప్రియాంకని కారుతో గుద్దినప్పుడు అందరూ బయట విజువల్ చూసి కావాలని వాళ్ళు చేసింది కావాలని అది 100% ప్రూవ్ అయిపోయింది, అందరికీ తెలిసిన విషయం. అయితే ఆ గొడవకు కారణం ఏంటి? ఎందుకు అంతగా వాళ్ళు దాన్ని అంటే ప్రియాంక పైన వాళ్ళ ఫ్రెండ్ పైన అటాక్ చేయాల్సిన అవసరమే వచ్చింది కారుతోటి? సరే, అటాక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్లకు వాళ్ళెవరో మా పిల్లలు ఎవరో అది ఆ రోజు ఆ సందర్భంలో మా పిల్లలు సినిమాకి వెళ్ళారు. సినిమా చూసుకుని ఇంటికి బయలుదేరుతుండగా అంతకుముందే నెక్స్ట్ మూవీకి వచ్చిన వ్యక్తులు వాళ్ళు తాగి ఉండటం చేత స్క్రీన్ దగ్గర బ్రెత్ అనలైజర్ చూసిన తర్వాత 108 వచ్చిందని ధృవీకరించుకున్న తర్వాత వాళ్ళు అలో చేయలేదు వాళ్ళని. అందుకోసం వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. వాళ్ళతో గొడవ పెట్టుకున్న తర్వాత అదే మైండ్ సెట్తో బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి గేట్ దగ్గర ఆల్రెడీ వాళ్ళు కొంతవరకు తాగి ఉన్నారు కదా, ఒకసారి హిట్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఇలాగ బండిని తాకుతున్నారని చెప్పి తిరిగి చూశారు. అప్పుడు వాళ్ళల్లో ఉండే మానవత్వము మంట కలిసిపోయి రాక్షసత్వము మేలుకుంది. ఒళ్ళు కొవ్వెక్కి మదమెక్కిన మనుషులుగా తయారయ్యి ఆ పూటకి ఆ క్షణంలో క్రూర మృగాల్లా ప్రవర్తించారు సార్. మళ్ళీ 3వసారి హిట్ ఇచ్చి తలపై కారు ఎక్కించి ముందుకు వెళ్ళిపోయారు సార్ దొరకకుండా. ఇదంతా నాకు ఫుటేజెస్ తీసి చూసిన తర్వాత పోలీసు వారిని మేము అక్కడికి వచ్చి రాజమండ్రికి వచ్చి ఎవ్రీ
మూమెంట్ని గమనించిన తర్వాత మాకు అర్థమైంది సార్. అంతకుముందు వీళ్లకు పరిచయాలు కానీ వీళ్ళకి ఏదైనా తగులు ఏమన్నా ఉన్నాయని కానీ అలాంటివి ఏమీ లేవు. ఎక్కడ ధృవీకరించబడలేదు. ఎక్కడ ఫోన్ కాంటాక్ట్స్ కూడా ఎక్కడ వీళ్ళకు ఎలాంటి సంబంధాలు లేవు సార్. ఆ పూటకి అనుకోకుండా క్షణికావేశంలో వాళ్ళంతా మృగాల్లా మారిపోయి భయం లేనితనం, మాకేంటిలే నేను తగిలిచ్చి చంపేసినా మమ్మల్ని ఏం చేస్తారులే అనే ఒక రాక్షసత్వం, ఒళ్ళు మదముకి కొవ్వెక్కి చేసే పనులు సార్ ఇవి. ఏమాత్రం భయం లేదు. చట్టాలంటే భయం ఉంటేగా, కఠినమైన శిక్షలు పడితే ఇలాంటివి చేయడానికి కొంచెమైనా భయం ఉంటే అలా చెయ్యరు సార్. ఎస్, అంటే వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, రిమాండ్లో పెట్టారు. అయితే దానిపైన ఎఫ్ఐఆర్లో ఏమన్నా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుందా? ఏం మెన్షన్ చేశారు ఎఫ్ఐఆర్లో? సార్ ఎఫ్ఐఆర్లో తోటి విద్యార్థి అంటే సహా డాక్టరు ఆ రోజు ఉదయం పిలిపించుకొని ఉదయము మరి ఆ రోజు రాత్రి నేనైతే పేషెంట్ దగ్గర ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో నేను ఎక్కడ వెళ్ళలేదు. మా అమ్మాయిని బతికించుకోవడం అనే ఒక నా ఆవేదనలో ఉన్నాను కాబట్టి నేను అప్పుడు తెలియలేదు. తర్వాత వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఆ రోజు వచ్చారు, అడిగారు, దానికి సంబంధించిన సెక్షన్ ఏదో పెట్టారంట. అది నాకు ఎందుకంటే లాయర్లకైతే తెలుస్తుంది ఆ సెక్షన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు. అది రాశారు. రాసిన తర్వాత ఆయనను పంపించేశారు. అది జరిగింది సార్. ఎస్, అంటే ఇప్పుడు మళ్ళీ కోర్టుకు ఏమైనా వెళ్ళే అవకాశం, మీరేమైనా సపరేట్గా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్కి ఏమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంప్రదించారా? అంటే మరణం సంభవించిన తర్వాత అంతిమ సంస్కారాలు చేసే పనిలోనే నేను ఉన్నాను సార్. నిన్న రాత్రి 8 అయ్యింది సార్. ఇక్కడ మొత్తం అంతిమ సంస్కారాలు పూర్తి అయ్యే లోపల మా విలేజ్ అంటే ఎక్లాస్పురం లోపలనే నేను ఇక్కడే ఉన్నాను ఇంకా. ఎందుకంటే అంతిమ సంస్కారాలు ముగిసిన తర్వాత కూడా మాకు 9వ రోజు వరకు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి సార్ సాంప్రదాయం ప్రకారము. వాటిని కంప్లీట్ గా ముగించుకునే వరకు మేము ఎక్కడికి వెళ్ళకూడదు. అందుకు కాబట్టి ఇక్కడే ఉండిపోయాను సార్ నేను. తర్వాత నేను ఇవన్నీ ఎఫ్ఐఆర్ ఏం బుక్ అయింది, ఈరోజు ఏమి సెక్షన్లు ఏం పెట్టారు, అవన్నీ నేను ఇంకా ఏం తెలుసుకోలేదు సార్. మా పిల్లలు అది అడుగుతున్నారంట. మరి అది ఎంతవరకు ఏంటనేది ఈ రోజు రాత్రికి నాకు తెలుస్తుంది సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఎవరైనా సంప్రదించారా, మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? సార్ వాళ్ళు అంతిమ సంస్కారాలకు తెలుగుదేశం అంటే మన కర్నూలు నుంచి మంత్రి గారు, మా ఊరు నుంచి మంత్రి గారు టీజీ భరత్ గారు వచ్చారు. ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ఒక 20 లక్షలు ప్రభుత్వం తక్షణ సాయంగా ఇది ఇచ్చారు, మీరు తీసుకోండి అని చెప్పారు. అయితే నేను నా శోక సముద్రంలో ఉన్నాను, అంతిమ యాత్రలో ఉన్నాను. అప్పుడు ఆయన బలవంతంగా నాకు నా జోబులో పెట్టి మీరు అధైర్యపడొద్దండి, మేమంతా ఉన్నాము, ప్రభుత్వం నీ వెంట ఉంది అంటే నేను అప్పుడు సార్ని అడిగాను. సార్ నాకు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి, యావజ్జీవ శిక్ష పడితే మరీ మంచిది. ఎందుకంటే అలాంటి శిక్షలు విధిస్తే తప్ప ఇప్పుడుండే జనరేషన్ మారారు సార్. సాధారణ శిక్షలు పడితే ఖచ్చితంగా ఇవి రిపీట్ అవుతాయి. నాలాంటి కన్న తల్లిదండ్రుల కడుపు కోతలు ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుంది సార్. కాబట్టి దయచేసి శిక్షలు గట్టిగా పడాలి, చట్టాలు పర్ఫెక్ట్ గా పనిచేయాలి. అప్పుడే కొంతైనా సొసైటీకి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం సార్. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరైనా సంప్రదించారా, ఎవరైనా వచ్చారా? వచ్చారు సార్. మినిస్టర్ అది మంత్రి గారు అక్కడ హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రికి అక్కడే వచ్చి సంప్రదించారు. వచ్చి మాకు సానుభూతి తెలిపారు. నాతో పాటు జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు సంపత్ గారు, మా ఏరియాకి సంబంధించిన వ్యక్తి వారు వచ్చారు. ఇంకా చాలా మంది అనేక మంది లీడర్లు వచ్చి అంతిమ సంస్కారాల్లో వాళ్ళు తమ బిడ్డగా భావించి తామందరూ ఎంతో సహృదయంతో, అంటే ఇలాంటి పేద బిడ్డలకి ఈ చక్కగా ఈ కుటుంబం నుంచి, ఎందుకంటే మా గురించి అంతా తెలుసు, వాళ్ళు ఇక్కడ ఎక్లాస్పురంలో మా ఫ్యామిలీస్ అంతా ఉంటారు కాబట్టి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత మంచి వాళ్ళు, ఈ కుటుంబం ఎలాంటిదని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తమ బిడ్డగా భావించి మా బిడ్డ పాడే కూడా మోసి వాళ్ళు మాకు అంతిమ సంస్కారాలు కంప్లీట్ అయ్యే వరకు ఉండి మమ్మల్ని పరామర్శించి ఈ తెలంగాణ గవర్నమెంట్ కూడా మా బిడ్డ కాబట్టి అని భావించి వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామండి, మీరు భయపడొద్దండి, ఇంకా మిగతా 2 కూతుర్లు ఉన్నారు మీకు, మీరు అంతా అధైర్యపడొద్దండి, మీ ఇంట మేము ఉన్నామని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చిపోయినారు సార్.
గాంధీ గారు చెప్పండి, ఇలా ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. మద్యం దాగి డ్రైవ్ చేసి ఓకే, చిన్న చిన్న ప్రమాదాలంటే ఓకే అనుకోవచ్చు, కానీ ఒక ఇంకొక 6 నెలలు సంవత్సరంలో తను ఒక డెర్మటాలజీ డాక్టర్గా బయటికి రావాలి, వైద్య సేవలు చేయాలి అని చెప్పి కలలు కన్న ఒక మహిళని కార్తో హిట్ అండ్ రన్ చేసి చంపడం వల్ల వీళ్ళకు ఏదైతే అంటే మరణ శిక్షకు సంబంధించి, అంటే ఒక హత్య చేస్తే ఎలాంటి శిక్షలు వేస్తారో అలాంటి శిక్షలు వేస్తే అవకాశాలు ఉన్నాయి, అలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది అంటున్నారు గాంధీ గారు. వెంకటేష్ గారు మాట్లాడుతుంటే చాలా బాధగా ఉందండి. ఖచ్చితంగా వారు చెప్పినట్టుగా ఈ ఇద్దరు హంతకుల కింద లెక్కే. దీన్ని బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద కేసు పెడితే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. కనీసం 10 ఏళ్ళు మినిమం శిక్ష పడగలిగినటువంటి బలమైన సెక్షన్ అది. బిఎన్ఎస్ 105 అంటారండి. ఇది అందులోనూ వారు చెప్పిన కేసు క్రానాలజీ కనుక చూస్తే మొదటిసారి కొట్టి పారిపోకుండా ఆగిపోకుండా మళ్ళీ కొట్టే ప్రయత్నం అంటే ఇది ఓ రకంగా కల్పబుల్ హోమిసైడ్ కింద వస్తుంది, నాట్ అమౌంటింగ్ టు మర్డర్. వాళ్ళు మర్డర్ చేయాలని అనుకోకపోయినప్పటికీను ఒక ప్రాణాన్ని తీసినటువంటి దుర్మార్గులు కాబట్టి ఇది బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద గనక నమోదు చేస్తే, వెంకటేష్ గారు వింటున్నారు అనుకుంటాను, అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం లేని పక్షంలో కనీసం 10 సంవత్సరాలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. వారికి భవిష్యత్తులో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే అవకాశం ఉండదు, వారికి ఇతర దేశాలు వెళ్ళే అవకాశాలు ఉండవు, వారి యొక్క జీవితం ఖచ్చితంగా పశ్చాత్తాపంగా జైలులో ఉంచవలసిందే తప్పితే అలాంటి చేస్తేనే ప్రజలకు మన సమాజం మీద నమ్మకం ఏర్పడుతుంది, వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతుందండి. రవిచంద్ర గారు కేవలం రాజారాం గారు చెప్పండి, మీరు విన్నారు ఒక అంటే కూతురు ఇక ప్రయోజకురాలు అవుతుంది త్వరలోనే, ఆమె ఒక ప్రాక్టీస్ చేసుకుంటుంది స్వతహాగా, తర్వాత పెళ్లి చేయాలి, ఎన్నో కలలు కన్నటువంటి కూతురు కళ్ళ ముందే ఇలా చూసుకుంటే కనుక ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మీరు అంటే ఇలాంటి వాళ్ళపైన ఎలాంటి శిక్షలు వేయాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది చాలా చాలా అన్యాయము. కొన్ని వందల మంది జీవితాలకు ప్రాణం పోసే వైద్య వృత్తిని అభ్యసిస్తున్న ఒక ప్రియాంక ఇవాళ ఇట్లాంటి ఒక రకమైన ఇది హత్యనే, వేరే యాక్సిడెంట్ కాదండి, ఇది క్లియర్ హత్య. ఇట్లాంటి హత్య గురి కావడం చాలా బాధాకరం. ఇప్పుడు నేను వెంకటేశ్వరరావు గారు ఇంత బాధలో ఉంటే ఒక తండ్రిగా ఈరోజు లైవ్ లో వచ్చి ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి, నేను నా కూతురును కోల్పోయాను, ఒక డాక్టర్ను కోల్పోయాను సమాజానికి, అయినప్పటికీ ఇట్లాంటి వాళ్ళ కఠిన శిక్షలు పడాలి. ఇంక ఏ ఒక్క కూతురు కూడా ఇట్లాంటి కూతురు కానీ కొడుకు కానీ ఇట్లా అన్యాయంగా బలి కావద్దని వారు చెప్పడానికి వెంకటేశ్వర గారు వచ్చినందుకు అసలు వారికి చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం ఉందండి. ఏ ఒక్కరికి ఇట్లాంటి అన్యాయం జరగకూడదు. వాళ్ళ దేశంలో వీళ్ళు హత్యలు చేస్తున్న వాళ్ళే అండి. ఇట్లాంటి యాక్సిడెంట్లు అనుకోకుండా యాక్సిడెంట్ అవుతే అది వేరు, కానీ ఇంటెన్షనల్ గా చేస్తున్న హత్య, మద్యం దాగి నడిపితే అది హత్య కిందికే రావాలనేది చట్టాలు మారాల్సిందే. గాంధీ గారు చెప్తున్నారు వాళ్ళకు యావజ్జీవ కారాగార శిక్ష, ఇట్లాంటి కాదండి, కఠిన శిక్షలు ఉన్నప్పుడే ఇంకా ఒకరు తాగి నడపకూడదని ఒకటి నేర్చుకుంటారు. ఇట్లాంటి ఇంటెన్షనల్ యాక్సిడెంటల్ డెత్ కు కారణం కాకూడదని చెప్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ లో సెలబ్రిటీస్ పిల్లలు, పొలిటీషియన్స్ పిల్లలు, ఎమ్మెల్యేస్, ఎంపీల పిల్లలు కూడా మనకు 2-3 ఉన్నాయి. ఇప్పుడు షకీల్ కేసు జరిగింది, ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి ఏం నడిపారు, వాళ్ళ పని మనిషి మీద కేసు పెట్టడానికి ఏం ప్రయత్నాలు జరిగినాయి, అబ్బాయిని దుబాయ్ పంపడానికి జరిగిన ప్రయత్నాలు, ఇంకా చాలా చోట్ల చాలా సెలబ్రిటీస్ పిల్లలు ఫ్లాషీ కార్స్ వేసుకొని హై స్పీడ్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఈ రాత్రి కూడా రేసింగ్ జరుగుద్దండి. రేసింగ్ ఆ రూట్ లో ఒక 2 వీలర్ మీద రావాలంటే ఎంత భయపడతాడు ఒక వ్యక్తి అనేది నేను స్వయంగా అనుభవించాను. అక్కడ ఫ్లాషీ కార్స్ కోట్ల రూపాయలు చేసే విలువైన కార్లు వేసుకొని ఆ స్పీడ్ ఎదుటి వాళ్ళను ఆ స్పీడ్ కే చంపేట్టు పోతా ఉంటారు. వీళ్ళ మీద కఠిన శిక్షలు ఉండాలి. ఎంతమంది వీళ్ళు పట్టుబడినప్పుడు ప్రజలు చెప్తా ఉన్నారు, ఎలాంటి శిక్షలు వేస్తా ఉన్నారు, రాజకీయ ఒత్తిళ్లు ఎట్లా పనిచేస్తున్నాయి, వీటిని అన్నిటినీ ఒక సామాజిక కోణంగా చూసి కఠిన శిక్షలు తప్పకుండా వేయాలి. వాళ్ళని
ఎక్స్పోజ్ చేయాలండి. ఇగో ఇతను ఈ శిక్షలో బయటపడ్డాడు, ఇతనికి ఈ శిక్ష పడింది, ఈ శిక్షతోటి ఈ నేరం చేశాడు, ఈ శిక్ష పడింది. ఇతను ఎంత పొలిటీషియన్ కొడుకైనా మేము వదిలేయలేదు, ఎంత సెలబ్రిటీ వాళ్ళ అబ్బాయి అయినా మేము వదిలేయలేదు అని చేసినప్పుడే మిగతా సామాన్యులకు కూడా ఒక మెసేజ్ పోతుందండి. రవిచంద్ర గారు, ఇది చాలా కఠినంగా వ్యవహరించాల్సిందండి. ఇది క్లియర్ హత్యలండి. ఈరోజు దేశంలో ప్రతిరోజు మనకి ఒక 502 మంది రోడ్ యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు, రకరకాల యాక్సిడెంట్లు 502 మంది చనిపోతున్నారని మన ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. అంటే ప్రతి గంటకు ఒక 20 మంది ఈ రోడ్ యాక్సిడెంట్లలో చనిపోతున్నారు, రకరకాల యాక్సిడెంట్లు చనిపోతున్నారు. అందులో 2 వీలర్స్ 46% మంది ఉన్నారండి. 2 వీలర్స్ ఎంత వల్నరబుల్ ఉన్నారో అర్థం చేసుకోండి. ఇంకా మిగతా 20% మంది పెడెస్ట్రియన్స్ ఉన్నారు, ఎవరైతే పేవ్మెంట్స్ మీద నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు. 46+20% కలిపితే 66% మంది 2 వీలర్ గానీ నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు గానే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలు. సామాన్యులు బలి అవుతున్నారు. కాబట్టి కఠిన శిక్షలు ఉండాలి. మా కారు ఉంది, మేము స్పీడ్కి వెళ్తాం, మా కారు ఉంది, మేము తాగి వెళ్తాము, ఎవరైనా వచ్చినా మాకేం కాదు, ఎదుటి వాళ్ళు చనిపోతారన్నా అట్లాంటి భావన రాకుండా భయం కలిగించాల్సిన అవసరం ఉందండి. ఎస్, మనం ఒక్కసారి గణాంకాలను కూడా చూద్దాము. చూశాక మనం వెంకటేష్ గారిని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసుకుంటే కనుక గత సంవత్సరం కాలంలో హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో దాదాపుగా అంటే 2025 లెక్కల ప్రకారం చూస్తే 53,243 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అంటే అదేం చూసుకుంటే 2026 ఈ జూన్ వరకు లెక్కేసుకుంటే 24,130, అంటే 2025 మొత్తం సంవత్సరంలో 53,000 అయితే కేవలం ఈ 6 నెలల కాలంలో 24,138 కేసులు నమోదయ్యాయి పూర్తిగా. అయితే ఇప్పుడు 2026 న్యూ ఇయర్ రోజు ఒకే రోజు ఏకంగా 1,198 కేసులు, అంటే దొరికిన వాళ్ళే, దొరకని వాళ్ళు ఇంకా దొరలు ఎంతమంది ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతే కనుక 2025లో 2,470 మంది పైన అటు జైలు శిక్ష విధించారు. 2026 న్యూ ఇయర్ రోజు పట్టుబడిన వాళ్ళలో అంటే 1,198 మందిలో 270 మంది పైననేమో జైలు శిక్ష విధించారు. ఇక పట్టుబడితేనేమో 10,000 రూపాయలు జరిమానా వేస్తున్నారు, లేదా 6 నెలల వరకు జైలు శిక్ష వేస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కనుక జరిమానాతోటే ఎక్కువగా కేసులు అనేది కోర్టుకు వెళ్తున్నారు, చలాన్లు కడుతున్నారు, కారు కానీ బైక్ కానీ తీసుకుంటున్నారు, బయటికి వచ్చేస్తున్నారు. వాళ్ళ మీద ఎక్కడా కూడా పూర్తిగా ఈ 1 ఇయర్ 6 మంత్స్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దయిన దాఖలాలు కూడా మనకు ఎక్కడా కనిపించట్లేదు. సో ప్రభుత్వం ఇలా అంటే ఇంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్నా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనేది స్పష్టంగా అర్థం. ఇక ఒకసారి వెంకటేష్ గారితో మాట్లాడదాం, ఆయన పాపం పంపించేద్దాం. వెంకటేష్ గారు చెప్పండి, లాస్ట్గా అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే మీ కూతురు కన్న కూతురు తిరిగి రాలేదు, కానీ వాళ్ళని కఠిన శిక్ష పడాలని కానీ లేదంటే మీరు ప్రభుత్వాలకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ మా కళ్ళెదుటే మా కలల సౌధము మా కళ్ళ ముందే కూలిపోయింది. మా జీవితంలో మా భవిష్యత్ అంతా నాశనం అయిపోయింది. మా కుటుంబానికి పెద్ద దిక్కు అవుతుందన్న మా కలలన్నీ చెదిరిపోయినాయి సార్. నా ఆవేదన నేను మాటల్లో చెప్పలేను సార్. ఒక కన్న తండ్రిలో ఎవరికైనా అర్థమవుతుంది సార్ ఈ కడుపుకోత. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అనుభవించిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మాటల్లో చెప్పలేని వేదన సార్ ఇది. సార్ ప్రభుత్వానికి నేను ఏమడుగుతున్నానంటే సార్, నిందితులకు కఠినమైన శిక్షలు యావజ్జీవం పడితే ఇంకా బాగుంటుంది, భయం ఏర్పడుతుంది. ఆ భయంతో ఇలాంటి తప్పులు చేయడానికి తలుచుకోవడానికి కూడా భయం వేయాలి. లేకపోతే టేకిటీజీ కింద తీసుకుంటారు, ఇలాగే తిరుగుతారు. మనం ఇలాంటివి రిపీటెడ్గా చూడాల్సి వస్తుంది ఈ సమాజం. కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు మినిమం ఒక 25 ఇయర్స్ అంటే వారి లైఫ్ అంతటితో ముగిసిపోవాలి. లేదా అయితే ఉరిశిక్షలు అలాంటివి మనము మరి చట్ట ప్రకారం అడగొచ్చో లేదో, కానీ మన చట్టాలు ఇలా ఉన్నాయి కదా సార్. యావజ్జీవం పడితే కూడా చాలా బాగుంటది. ఒకసారి ఇలాంటి తప్పులు చేయాలంటే మనిషికి అన్ని గుర్తు రావాలి. ఫలానా ఇన్సిడెంట్లో ఈ పని జరిగింది, వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడ్డాయి, వాటి జోలికి వెళ్ళకూడదు అనేది ఒక భయం కలుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎప్పుడైనా యాక్సిడెంట్లు జరిగితే చిన్న చిన్న పనిష్మెంట్లు, చిన్న చిన్న చలానాలు అలాంటివి ఉండకూడదు సార్. రిపీట్ అవుతాయి. ఒకసారి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఒకసారి డాష్ ఇచ్చే అంటే లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ చేశారంటే ఆ బండి ఎంత కొన్నారో అంత ఫైన్ వేయాలి సార్. ఫైన్లు 1000,
500, 5,000 పెడితే కంట్రోల్ కాదు సార్. ఇది ఆర్థికంగా దెబ్బ పడితే, గట్టి దెబ్బ పడితే మళ్ళీ ఇంకోసారి కావలసి ఇలాంటి పనులు చెయ్యరు సార్. కఠినమైన చట్టాలు కొన్ని మార్చితేనే మార్పు వస్తుందని నా మనసులో నాకు ఆలోచనలో వచ్చినది. నేను ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నాను సార్ మీ ద్వారా. యా, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఎస్, యా, వెంకటేష్ గారిని వెళ్ళిపోయే ముందు గాంధీ గారు, రాజారాం గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను రవి గారు. యా, వెంకటేష్ గారు చెప్పిన దానికి నేను పూర్తిగా సమర్థిస్తూ, దీన్ని బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద కనుక పెడితే ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది, కనీసం 10 ఏళ్ళు పడే అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా ఇలాంటి కేసుల్ని ఫాస్ట్ ట్రాకింగ్ ద్వారా విచారణ జరిపించాలి. మీకు గుర్తుందో లేదు, 2016లో హైదరాబాద్ నగరంలోనే నాగార్జున సర్కిల్ దగ్గర రమ్య యాక్సిడెంట్ జరిగి అమ్మాయి చనిపోయింది. ఆ కేసు ఇంతవరకు కూడాను 10 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు కూడా అది పరిష్కారం కావడం లేదు. ఇలా వాయిదాలు వేసుకుంటూ చేస్తూ ఉంటే వాళ్ళు బెయిల్ మీద బయట తిరుగుతుంటారు. శిక్ష పడినా కూడా అది ప్రజలకి మనం సక్రమంగా పనిచేస్తున్నాము, వ్యవస్థ పనిచేస్తుందనే నమ్మకం కలిగించే విధంగా ఉండాలి. నేను వెంకటేష్ గారిని కోరతాను, ఖచ్చితంగా వారు బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద ఈ కేసు నమోదు చేయాలని, హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్ అయితేనే ఉరిశిక్ష. ఇది ప్రమాదకరమైనటువంటి హత్య కాదు, కానీ ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది అనే సెక్షన్ కింద 105 కింద పెడితే తప్పకుండా తీవ్రమైన శిక్ష పట్టమే కాకుండా ముందు ఫాస్ట్ ట్రాకింగ్ చేయాలి. తొందరగా సాక్ష్యాలని పోలీసులు సరిగ్గా మరి సమీక్షించుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి త్వరగా శిక్ష పడేటట్టు చేస్తేనే ఇలాంటి వ్యక్తుల మీద వస్తున్నటువంటి ఈ భయం ఉంటుంది. ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళకి రోజుకి సంవత్సరానికి 200 మంది ఒక్కొక్క రాష్ట్రంలో చనిపోతున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఇంతేకాకుండా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇప్పుడు వెంకటేష్ గారి కుటుంబం ఎంత విచ్ఛిన్నమైపోతుంది, ఎంత బాధపడి ఉంటారు. అలాగే ప్రతి వ్యక్తి వారి యొక్క ఎంత మనసులో ఆవేదన, శారీరకమైన ఆవేదన, కుటుంబం యొక్క ఆవేదన, తాగి నడిపిన వాడు కుటుంబం బాధపడటం అనేది వేరే విషయం. కానీ అమాయకులైనటువంటి ప్రాణాలు కోల్పోవడం అన్నది, దాన్ని సత్వరంగా పరిష్కరించకపోతే, కోర్టు ద్వారా త్వరగా శిక్షలు పడకపోతే మన చట్టం, సమాజం పూర్తిగా ఉన్నట్టు కాదు. అది నాకు. రాజారాం గారు, నేను ఈ విషయంలో ఒకటే చెప్పేది ఏంటంటే, వెంకటేశ్వరరావు గారు ఒక స్ఫూర్తిదాయకంగా తన ఎంత మానసిక వేదనలో అనుభవిస్తూ ఇప్పుడు వచ్చారు. ఒక డాక్టరే ఇట్లాంటి వాటికి బలైపోయింది అన్న బాధ ఒకటి మనకి, సమాజానికి తీరం లోటు అండి. వాళ్ళ కుటుంబానికి ఎంతైతే లోటో మొత్తం మన సమాజానికి, ఒక ఎండి అండి, పెద్ద డాక్టర్ తను, సమాజానికి లోటు. వీళ్ళకు గాంధీ గారు చెప్పినట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కావాలి. ఇవి చాలా పెద్ద క్రైమ్ గా భావించి శిక్షలు ఒక నియమిత కాలంలో పడాలి. ఏళ్ళకేళ్ళు కేసులు నడవాల్సిన పని లేదు. ఇప్పుడు కేసు జరిగినప్పుడు రమ్య కేసు అయినా, ప్రియాంక కేసు అయినా మనము హైలైట్ గా న్యూస్ పేపర్లలో, మీడియాలో సెన్సేషనల్ చూస్తా ఉన్నాము. కానీ వాటికి ఫాలో అప్ సరిగా ఉంది. ఒక నియమిత కాలంలో శిక్షలు పడ్డప్పుడు మాత్రమే మిగతా ఇట్లాంటి వాటిలలో ఇండల్జ్ కావాలనుకునే వాళ్ళకి ఒక భయం ఉంటుంది, ఈ సమయంలో శిక్ష పడుతుంది. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాక కూడా మనం కొన్ని ఏళ్లకేళ్ళు, డికేట్స్ ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి అండి? దశాబ్దాలు పడుతుంది. ఇంత క్లియర్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది. ఇంత జరిగినాక కూడా వీళ్ళకి 1-2 years లో ఎందుకు శిక్ష పడదు? ఈ బెయిల్ మీద రావడం, మళ్ళీ మేనేజ్ చేయడం, ఇవన్నీ జరగకూడదు. ఈ కేసు తేలే వరకు కూడా వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే ఇట్లాంటి సవరణలు రావాలి చట్టంలో కూడా. కేసు తేలే వరకు ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు జైల్లో ఉండాల్సిందే అన్న విధంగా రావాలి. సో వాళ్ళ లోటును మనం తీర్చలేము, కానీ ఇట్లాంటివి మళ్ళీ జరగకుండాన్నప్పుడే మనం ప్రియాంక విషయంలో నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందండి. ఎస్, వెంకటేష్ గారికి కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా పాపవి సంబంధించి, ఆయనని మనం ఇది పంపించేద్దాం, తర్వాత మీతో డిస్కషన్ చేస్తాను. ఓకే సార్, వెంకటేష్ గారు థ్యాంక్ యూ.
ఆ, గాంధీ గారు చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం ఏమో ఎంకరేజ్ చేస్తుంది, మీరు మద్యం తాగండి మద్యం తాగండి అని టెండర్లు పిలిచి అటు వైన్ షాపులు బార్లు ఎక్కడ అవి సరిపోక ఇప్పుడు గల్లీలలో కూడా కిరాణా షాపులలో కూడా బెల్ట్ షాపులలో కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అయితే ఇక్కడ ప్రతి బార్ అండ్ వైన్స్ దగ్గర కూడా బ్రీత్ అనలైజర్ కానీ క్యాబ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని ఏమన్నా చెప్పొచ్చు? బ్రెత్ అనలైజర్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ద్వారానే జరగాలండి. యా. ప్రతి బార్ దగ్గర, ప్రతి లిక్కర్ షాప్ అంటే ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తుంది కదా, తాగండి అని ప్రభుత్వమే చెప్తుంది కదా, అక్కడే వాళ్ళని పెడితే అయిపోతుంది కదా. తాగొద్దు అని చెప్పగలిగిన స్థితి ఉండటానికి లేదు. ఎందుకంటే ప్రాథమిక హక్కు అని భావించి దాన్ని ఇప్పుడు గుజరాత్లో ప్రొహిబిషన్ ఉంది, అక్కడ ఆగినయ్యా యా. దొంగసారాలు నడుస్తున్నాయి. మన దగ్గర కూడాను మరి కల్తీ సారాలు దొంగసారాలు నడవటం లేదా, కల్తీ కళ్ళు నడవటం లేదా. ఈ మద్యం అమ్మకూడదు, మద్యం షాపులు బంద్ చేయాలా, దాని ద్వారా ప్రభుత్వం ఆదాయం సంపాదిస్తుందనే దానికంటే కూడా చట్టం సక్రమంగా అమలు చేసే విధానాన్ని పోలీసులకి మిగిలిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులకి ఉండాలి. అలాగే నిందితులకి త్వరగా శిక్ష పడే విధంగా న్యాయ వ్యవస్థ కూడాను ఉండే విధంగా ఉండాలి. దీన్ని డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసుల్లో ప్రత్యేకంగా ప్రాణాలు కోల్పోయిన వారికి, ఆ నిందితులకి, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో నిందితులకి త్వరగా శిక్ష పడేటట్టుగా చేసినప్పుడు మాత్రమే ఒక ఫలవంతమైనటువంటి ప్రభుత్వాలు అవి ఇస్తాయి. తాగటం, వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తారు, అవన్నీ వేరే సంగతం. కానీ శిక్ష పడింది అనేది ప్రజలకి వెంటనే తెలిస్తేనే ఇలాంటివి మరి అరికట్టడానికి చర్యలు తీసుకోవటానికి ఉంటుంది. మోటార్ వాహనాల చట్టంలో కానివ్వండి, భారతీయ శిక్షాస్మృతిలో కానివ్వండి, తాగి ప్రమాదం చేసి తాగినందువల్ల యాక్సిడెంట్ చేసి మరి ప్రాణాలు తీసేసినట్టు ఉన్నాయి చట్టాలు. వాటిని సమర్థవంతంగా అమలు చేసే విధంగా మన వ్యవస్థ నిర్మాణం చేసుకున్నప్పుడు, ప్రభుత్వాలు దానికి సిద్ధపడినప్పుడు మాత్రమే ఈ చావుల్ని మనం అరికట్టగలిగిన వాళ్ళం అవుతాం. యా, ఎస్ రాజారాం గారు, అంటే ఒక వ్యక్తి జల్సాల కోసము, ఒక వ్యక్తి మత్తుకు బానిస అయ్యి అతను వచ్చి డైరెక్ట్గా ఒక అమ్మాయిని కావాలని హిట్ అండ్ రన్ చేసి గుద్ది, అదేదో ప్రభుత్వం ఇప్పుడు 20 లక్షలు ఇచ్చింది ఎగ్రేషియా సరిపోతుందా? లేదు, మనము ప్రాణాలను కొనలేము. ఎంత పెద్ద కాంపెన్సేషన్ ఇచ్చినా ప్రాణాలను తేలేము. అట్లాంటి సమాజానికి అత్యంత అవసరమైన నోబెల్ ప్రొఫెషన్ లో ఉన్న డాక్టర్ లాంటి ప్రాణాలను కోల్పోవడం చాలా విచారకరం. మీరు చెప్పినట్టు మనం కూడా మన ఆర్థిక వ్యవస్థ బడ్జెట్లు కూడా మద్యం ఆదాయం మీద ఎక్కువ ఆధారపడుతున్నాయి. ఒకప్పుడు 5,000 కోట్ల మద్యం ఆదాయం వస్తే, ఎక్సైజ్ ఆదాయం వస్తే, ఇప్పుడు 30,000 కోట్ల ఆదాయం వస్తుందండి మద్యం అమ్మకాల ద్వారా. 30,000 కోట్లు అంటే మన బడ్జెట్ మోడలే సరిగా లేదు. మనం ఎక్కడి నుండి ఆదాయం తీసుకుంటున్నాం, మళ్ళీ వాళ్ళంతా రోగులు అవుతున్నారు, మళ్ళీ మన మెడికల్ అండ్ హెల్త్, మళ్ళీ కుటుంబాలు కూలిపోవడం, అదంతా చాలా ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది దాని తర్వాత కూడా. ఇది ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికిప్పుడు మనం మద్యం అమ్మకాలు పెంచాలి అని ప్రభుత్వాలే ఒక టార్గెట్లు విధించాల్సిన దుస్థితిలో ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి బడ్జెట్ వ్యవస్థలు. ఒక తెలంగాణ అనట్లేదు నేను, తెలంగాణ డెఫినెట్లీ నంబర్ 1. తెలంగాణలో ఇండియాలోనే హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ డ్రింకర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఒక పాపులేషన్ లో నిన్న మొన్న వచ్చిన గణాంకాల ప్రకారము 46% తెలంగాణలో తాగే వాళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది మన రకరకాలుగా ఉండొచ్చు, కానీ నిన్న మనం ప్రతి హైదరాబాద్ లో ఒక చూడండి, ఎక్కడ ఎక్కువ రష్ ఉంటుంది, రోడ్ మీద పోతున్నప్పుడు అక్కడ 100 కొద్ది వెహికల్ 2 వీలర్స్ ఆగి ఉంటాయి, ఎక్కడ ఒక పండుగ వాతావరణం ఉంటాయి, లైట్ ప్లేస్ బిజీగా ఉంటుందంటే అది వైన్ షాపు. ఇది ఒక మనకు అలవాటు అయిపోయింది. కానీ ఈ పర్మిట్ రూములు ఏంటి, వైన్ షాప్ లో కొనుక్కొని ఇంటికి పోయి తాగాలి, అది ఒక లెక్క. అదే బార్ షాప్ లో తాగినప్పుడు బయటకు వస్తే వాళ్ళకి డ్రైవర్ ఉన్నాడా, వేరే వెహికల్స్ ఉన్నాయా, ఊబర్ లాంటి, ఓలా లాంటివి ఉన్నాయా, ఇవన్నీ మనకు పోలీసు వాళ్ళకి ఆ ఏరియాలో తెలియదా అండి. ఆ వైన్స్ నుండి అక్కడే వైన్లో కొని అక్కడే తాగి బయటికి వస్తుంటే దీన్ని ఆపలేని పరిస్థితి ఉందా ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కి, ఆ లోకల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి? ఇవన్నీ తెలిసి జరుగుతున్నాయి ప్రభుత్వానికి. అక్కడ గట్టిగా టైట్ చేస్తే చాలా సార్లు ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది, ఇంకా కొన్నిసార్లు వాళ్ళకి మామూలు తగ్గుతాయి. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళని మనము
ఉదాసీనంగా ఉంటున్నాం. ఇలాంటి యాక్సిడెంట్లకి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కారణమవుతున్నాము. ఈ మద్యం ఆదాయం పై ఆధారపడే బడ్జెట్ విధానాలు, ఎకనామిక్ మోడల్స్ ఫస్ట్ మారాలి. సెకండ్, ఒక షాప్ వైన్ అన్నప్పుడు వైన్ షాప్ లో పర్మిట్ రూమ్లన్న వ్యవస్థ పోవాలి. అక్కడే తాగి ఇల్లీగల్ గా తాగి బయటకు వచ్చి యాక్సిడెంట్ చేసే వ్యవస్థ పోవాలి. ఎప్పుడైతే బార్ షాప్ నుండి బయటకు వస్తున్నారో ఇమీడియట్ గా చెక్ చేసే వ్యవస్థ రావాలి. ప్రతి బార్ ముందు దే నీడ్ టు ఆర్గనైజ్ దేర్ ఓన్ ప్రైవేట్ డ్రైవర్స్, క్యాబ్స్ బుక్ చేసుకొని ఇంటికి పోవాలి. కానీ నేను అదే తాగుతూ అదే వెహికల్ వస్తా ఇట్లాంటి యాక్సిడెంట్ చేస్తా అనేది లోకల్ పోలీస్ చేతిలో ఉంది, ఎక్సైజ్ పోలీస్ చేతిలో ఉంది. వీటి మీద దృష్టి పెట్టాల్సిన ఓవరాల్ గా ప్రభుత్వ మద్యం పాలసీల మీద కూడా ఇట్లాంటి బాధ్యత ఉందండి. అంటే రాజారాం గారు, ఇంకోటి ప్రతి ఒక్కరు తాగిన ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, నేను కంట్రోల్లోనే ఉన్నా, స్పృహలోనే ఉన్నా, నేను హ్యాపీగా నడుపుకుంటూ వెళ్ళగలను. ఇవే కారణాలు అంటారా మెయిన్గా? ఇది నేను ఇంకా మీరు రవిచంద్ర గారు మీకు ఇంకొకటి యాడ్ చేస్తా. నేను తాగుతూనే బాగా డ్రైవ్ చేస్తా అంటాడు ఇంకొకటి. నేను ఇంకా బాగా కంట్రోల్ ఉంటా అంటాడు. ఇవన్నీ సైకలాజికల్. ఇప్పుడు తాగినప్పుడు ఏంటంటే రకరకాలు మాట్లాడతారో ఇది కూడా ఒక మిస్బిలీఫ్. అది ఇట్స్ నాట్ ఇట్స్ మిత్, అంతే, అది నిజం కాదు. అప్పుడు మన సెన్సెస్ కోల్పోతాము, నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది, మనం సరైన నిర్ణయాలు తీసుకోలేము అన్నది ఈ మద్యం వల్ల జరిగే దుష్పరిణామాలు అందరికీ తెలిసినాయే. కానీ నేను బాగా డ్రైవ్ చేస్తే అప్పుడే చాలా అలర్ట్ ఉంటా, ఇవన్నీ నమ్మదగినవి కాదు, నమ్మాల్సిన అవసరం లేదు, కరెక్ట్ కాదు. ఇవన్నీ మనం ప్రజల్లో ఈ సివిక్ సెన్స్ మార్పు రావాలి. పోలీసులు ఇప్పుడు మన దేశంలో సివిక్ సెన్స్ కోసం ఎంత ప్రయత్నం చేసినా మనలో మార్పు చాలా తక్కువ వస్తుందండి. ఎప్పుడైతే కఠినంగా చట్టాలు ఉంటాయో అప్పుడు మాత్రమే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. నేను అమెరికా పోయి అన్ని రూల్స్ ఖచ్చితంగా పాటిస్తా, పోలీసులు చూస్తున్నారా చూస్తలేరా అది కాదు, అక్కడ పాటిస్తాం. కానీ ఇండియాకి వచ్చి ఇండియాలో మాత్రం చూస్తుంటే కూడా నేను పక్క నుండి పోతుంటా. ఇట్లాంటి ఉదాసీనత బాగా పెరిగిపోయింది. ఇట్లాంటి విషయాల్లో సార్ చెప్పినట్టు, గాంధీ గారు చెప్పినట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి, ఇంకా మరింత ఇంటెన్సివ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉండాలి, గల్లీలలో కూడా జరగాలి. ఆ ఏరియా పోలీస్ స్టేషన్లు ప్రత్యేకంగా ఆ వైన్ షాప్స్ దగ్గర, పర్మిట్ రూమ్ల దగ్గర ఎక్కువ చెకింగ్ ఉండాలి. అక్కడ నుండి రోడ్డు మీదకి, మెయిన్ రోడ్ మీదకి ఎవరు వస్తున్నారో ఖచ్చితంగా పట్టుకునే వ్యవస్థ ఉండాలి. మీరు ఎన్ని చేసినా మద్యం ఆదాయం మాత్రం పెరుగుతూనే ఉంటది. ఇట్లాంటి మీరు భయపడి అవి చేయట్లేదు అన్న అపోహలు తొలగించుకోండి. ఎస్ గాంధీ గారు చెప్పండి. అంటే ఇప్పుడు కార్ల ద్వారా ఏదైతే యాక్సిడెంట్ అవుతుందో వీటిని అరికట్టడానికి ఏదైతే టెక్నాలజీ యూజ్ అవుతుంది, మనకు టెక్నాలజీ పెరుగుతుంది, ఏఐ టెక్నాలజీ వచ్చింది, ప్రతిదీ చెప్తున్నాం. అయితే వాహన్ ఏదైతే వెహికల్ లాక్ సిస్టమ్స్ ఉంటే బాగుంటుందంటారా? మీరు అనేది ఏమిటి విషయం, మీ అభిప్రాయం చెప్పండి. అంటే వెహికల్ ఎక్కగానే డంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి సెన్సార్స్ యూజ్ చేసి ఆటోమేటిక్గా కార్ లాక్ అయిపోయేటట్లుగా. ఇంకా అంత టెక్నాలజీ ప్రపంచంలోనే అందుబాటులో లేదు. అంటే అలాంటి టెక్నాలజీ వస్తే బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఇప్పుడు బస్సులు ఉన్నాయనుకోండి, విమానాలు ఉన్నాయనుకోండి, ఇలాంటి చోట్ల డ్రైవర్ ఎక్కేటప్పుడు ఆర్టీసీ బస్సులో ఖచ్చితంగా వాళ్ళు బ్రెత్ అనలైజర్ తో టెస్ట్ చేసిన తర్వాత, అక్కడ నెగిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే డ్రైవింగ్ చేయనిస్తారు. ఏంటంటే పర్సనల్ వెహికల్స్, మరి ఏ వ్యక్తి, ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్టుగా తెలంగాణలో 46% మందు తాగుతున్నారు అంటే వాళ్ళందరూ ఎక్కువ మంది మగవాళ్ళు అయి ఉంటారు. అంటే సగం మంది 50% ఉన్న లేడీస్ కాకుండా చూసుకుంటే ఆల్మోస్ట్ ఉన్న మగాళ్ళందరూ దాదాపుగా తాగుతున్నట్లు లెక్కే. ఏదో 46% అని చెప్పి మనం అనుకోవటం కాదు. అంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణలో ఉన్నటువంటిది ప్రజల ప్రాణాలకి అది ఆటంకం కలిగించకూడదు. తాగి నడపటం అనేది నేరం, అందరికీ తెలుసు. అయినా కానీ ఇందాక మీరు చెబుతున్నట్టు నేను తాగితే నాకు నమ్మకం ఉంది, ఏమీ కాదు అని పోవటం అనేది వైద్యపరంగా పూర్తిగా తప్పు. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మీద విపరీతంగా చెక్ చేస్తూనే ఉన్నారు, అయినప్పటికీను కంట్రోల్ కావటం లేదు. మనం నీజర్క్ రియాక్షన్ లాగా ఏదన్నా పెద్ద ప్రమాదం జరిగితే మనం మాట్లాడుకుంటున్నామే తప్పితే రోజు జరుగుతున్నటువంటి వ్యవహారం మీద వెంటనే పరిష్కారం ఉండాలి. పోలీసులు వెంటనే అతన్ని డ్రైవింగ్ లైసెన్స్ని సస్పెండ్ చేస్తున్నారు, డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నారు, అవి ఉన్నాయండి, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కానీ అంతా తాగటం, లైసెన్స్ లేనాడు కూడా డ్రైవ్ చేస్తున్నాడు తాగేసి. లైసెన్స్ ఉన్నవాడి సంగతే మాట్లాడుతున్నాం, లైసెన్స్ లేకుండా తాగి నడిపి ప్రమాదం చేస్తున్న వాళ్ళ సంగతి ఏమిటి?
అంటే So, రీసెంట్గా ప్రజల్లో awareness గాంధీ గారు తీసుకురావాలనేది నా అభిప్రాయం. రీసెంట్గా 14 ఏళ్ల యువకుడు డైరెక్ట్గా కార్ రెంటల్ తీసుకొని డైరెక్ట్గా వచ్చేసి హిట్ అండ్ రన్ చేయడం వల్ల ఒక వ్యక్తి పూర్తిగా హాస్పిటల్లో కాళ్ళు విరిగిపోయి బెడ్ పైన పడ్డాడు. అంటే ఇందులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఉంది కదా. సో నేను అదే చెబుతున్నాను, ఎవరైనా సరే ఖచ్చితంగా నేరము అనేది, నేరానికి శిక్ష బాగా వెంటనే పడుతుందనే నమ్మకం వ్యవస్థ కలిగించాలి. అందుకే ఇందాక 1-2 సార్లు రవిచంద్ర గారు కూడా అదే మెన్షన్ చేస్తున్నారు. ఫాస్ట్ ట్రాకింగ్ ద్వారా ఇలాంటి నేరాలని వెంటనే చేసి బాగా పబ్లిష్ చేస్తేనే, ఇప్పుడు మనకు మొన్నటి వచ్చిన HIV ఉంది, ఎంత పబ్లిసిటీ చేశాం, కరోనా వచ్చింది ఎంత పబ్లిసిటీ చేశాం. అలాగే తాగి నడపడం నేరం అనేది పబ్లిషింగ్ అవ్వాలంటే శిక్షలు పడాలి. ఆ శిక్షలు పడేది మనం చూపెట్టాలి. కేవలం లైసెన్స్ రద్దు చేశాము, లైసెన్స్ సస్పెండ్ చేశాము, చిన్న చిన్న నేరాలు కింద పెట్టి 6 నెలల శిక్ష అవి కాదండి. ఖచ్చితంగా శిక్ష తీవ్రత ఉండాలి. అది సరిగ్గా ప్రజల్లోకి వెళ్ళే విధంగా ప్రచారం చేయాలి. ఆ 2 చేసినప్పుడు మాత్రమే మనం కొంత సంయమనం ఉంటుందని అనుకోవాలి. లేకపోతే బాధతో చెబుతున్నాను, ఇవి జరుగుతూనే ఉంటున్నాయి. చనిపోయేవారు చనిపోతున్నారు, చనిపోయిన కుటుంబాలు బాధపడుతున్నాయి, తాగి నడిపిన వాళ్ళ కుటుంబాలు కూడా బాధపడతాయి. కానీ వాళ్ళు కారణం అయినందువల్ల అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. నా బండి నా ఇష్టం, నేను తాగి నేను గుద్దుకు చచ్చిపోతానంటే జరుగుతున్నాయి. తాగి నడిపి వాళ్ళు ర్యాంపులు కొట్టుకుని, మీడియాలు కొట్టుకుని వాళ్ళే ప్రాణాలు కోల్పోతున్నాయి. మనం ఎక్కడైతే వేరే వ్యక్తులు చనిపోతున్నారో మనం ఎక్కువ బాధపడతాం, ఎందుకంటే ఆ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అమ్మాయికి ఇప్పుడు ఇందాక వెంకటేష్ గారు చెబుతుంటే ఎంత బాధేసిందో. చక్కగా డాక్టర్ చదివి డెర్మటాలజిస్ట్ కావాల్సినటువంటి వ్యక్తి నిర్జీవిగా పడిపోయింది. ఏమి నేరం లేకుండా, ఏమి తెలియకుండా, అమాయకంగా. సో మనకి శిక్ష వెంటనే పడినప్పుడు మాత్రమే వీటిల్లో అవగాహన ఎక్కువ వస్తుంది. దాన్ని పబ్లిసిటీ చేసేటట్టు ఉండాలి. ప్రభుత్వం మందు తాగండో ఏం చెప్పనవసరం లే, కానీ మందు విపరీతంగా దొరికే విధంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మందు వల్ల జరిగేటటువంటి అనర్థాలు, ప్రాణ నష్టాలు కూడాను సరిగ్గా ప్రచారం చేసినప్పుడు ఇది కొంతవరకు మరి మెరుగవుతుందని నా అభిప్రాయం. రాజారాం గారు చెప్పండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రభుత్వాలు ఈ మద్యం మీదనే వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి. అయితే ఇక్కడ బార్లు ఓపెన్ చేస్తున్నారు, వైన్స్ ఓపెన్ చేస్తున్నారు. ఓకే, ప్రభుత్వము అదే అంటే చాలామంది యాక్సిడెంట్ల వల్ల తాగడం వల్లనే మెయిన్గా చనిపోతున్నారని తెలిసినప్పుడు ఆ బార్లకు కానీ వైన్ షాప్లకు కానీ పర్సన్కి ఇంత లిమిటే అని చెప్పి ఒక చట్టం తెస్తే అయిపోతుంది కదా. ఇది టెక్నికల్ గా అంటే ప్రాక్టికల్ గా చాలా కష్టం రవిచంద్ర గారు. అట్లాంటిది ప్రాక్టికల్ గా కష్టము. మనము ఎక్కువ జనాభా ఉంది, ఇది మానిటరింగ్ చాలా కష్టము. అంటే ఒక బార్కి అయితే రోజుకు 1000 మంది రావచ్చు కదా, ఆ బార్ యజమానులకు డైరెక్ట్ నోటీస్ ఇవ్వచ్చు కదా. అవునండి, ఇప్పుడు కరెక్ట్ అండి. అది ఎంత లిఫ్ట్ చేయొచ్చు అనేది కొన్ని రూల్స్ ఉన్నాయి ఎక్సైజ్ లో. ఒక బార్ ఎంత లిఫ్ట్ చేయొచ్చు, ఒక వైన్ షాప్ ఎంత లిఫ్ట్ చేయొచ్చు, డిపో నుండి, ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. ఉదాహరణకి మైనర్ కి అమ్మకూడదన్న ఒక రూల్ ఉంది, మైనర్ ని పబ్బులోకి రానియకూడదన్న రూల్ ఉంది. ఇవన్నీ ఎంత ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయో. ఆన్ పేపర్ రూల్స్ ఆర్ వెరీ పర్ఫెక్ట్ అండి, చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి, శిక్షలు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కానీ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా మిస్ అవుతున్నాం మనము. ఉదాహరణకి ఇప్పుడు మనం 3% జీడిపిని కోల్పోతున్నామండి ఈ యాక్సిడెంట్ల ద్వారా. 3% జీడిపి అంటే చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడు ఒక 30 లక్షల కోట్ల జీడిపి మనది ఇండియా. 3% జీడిపి కోల్పోతున్నాం దీని మీద. ఈ యాక్సిడెంట్ల వల్ల కుటుంబాలకు జరిగే తీవ్ర నష్టాల వల్ల ఎంతో మంది యువకులు ఎక్కువగా చనిపోయింది మీరు యూత్ అండి. 64% మంది యాక్సిడెంట్ విక్టిమ్స్ ఆర్ యూత్. మళ్ళీ దేశానికి చాలా అవసరమైన వాళ్ళు. ఇట్లాంటి జరుగుతుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం గత ఏడాది లెక్కల ప్రకారమే 1,80,000 మంది చనిపోయిన దేశంలో మన యాక్సిడెంట్ల ద్వారా. ఇవన్నీ ఇందులో సగం ప్రివెంటబుల్. అట్లీస్ట్ యాక్సిడెంట్ లో అనుకోకుండా జరిగేటి అవి కెనాట్ ప్రివెంట్, కానీ ఇందులో సగం మాత్రం ప్రివెంటబుల్ యాక్సిడెంట్స్. ఇట్లాంటి డ్రంక్ అండ్ డ్రైవింగ్స్ అన్ని కూడా ప్రివెంటబులే మనము ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు. మద్యం పాలసీలు డిఫరెంట్ ఉన్నాయి. మద్యం పాలసీల మీద అమ్ముకొని ఇచ్చినప్పుడు అక్కడ సరైన నియంత్రణ జరుగుతుందా, ఇక్కడ తాగి ఎట్టుపోతున్నాడు. ఇప్పుడు ఆ ఉదాహరణకి చాలా ప్రాక్టికల్ గా మనం మాట్లాడుకున్నప్పుడు
ఒక పెద్ద బార్ నుండి బయటకు వచ్చే ప్రతి వాహనాన్ని చెక్ చేస్తే ఆ బార్ కి రేపు చాలా తగ్గిపోతుంది అది వచ్చేది. ఆ బార్ ని సెన్సిటైజ్ చేయాలి. మీరు మాకు డ్రైవర్ ఉన్నాడు, మీరు ఎక్స్ట్రా 500 ఇస్తే మిమ్మల్ని ఇంటి దగ్గర దించేస్తాడు. అక్కడ ఉదాహరణకి వైన్ షాప్స్ ఎంత బిజీ ఉంటుందండి హైదరాబాద్ లో, మీరు మన అందరికీ తెలుసు. ఎక్కడైనా ఏదైనా గల్లీలో చాలా బిజీ ఉన్న ఏరియా అంటే వైన్ షాప్ అండి. వందలాది 2 వీలర్స్ పెట్టి ఉంటాయి, అక్కడే కొని అక్కడే తాగడం. మరి బయటకు వచ్చినప్పుడు చెక్ చేసే విధానం ఎందుకు లేదు? మళ్ళీ మన జిల్లా ఈ మేధావులు ప్రశ్నిస్తారు, మీరు ఎందుకు అమ్ముతున్నారు? అమ్మేది కాబట్టి మీరు తాగుతూనే ఉంటారు. అమ్మేది ఇంటికి పోయి తాగడానికి, అక్కడే తాగి అక్కడి నుండి వెళ్ళడానికి కాదు. సో ఇట్లాంటి ఇంప్లిమెంటేషన్ లో కోఆర్డినేషన్ బిట్వీన్ ద పోలీస్ అండ్ ఎక్సైజ్ పోలీస్ అండ్ యాజ్ వెల్ as ఈ ట్రాఫిక్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండి, సివిల్ సొసైటీ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి. కుటుంబాలు, ఏ కుటుంబం ఆ కుటుంబం వాళ్ళ పిల్లలకి అవగాహన కల్పించాలి. ఇదన్నీ జరిగినప్పుడే మనం ఇట్లాంటి ప్రివెంట్ చేయగలుగుతాము. కొన్ని విలువైన ప్రాణాలు, ఉదాహరణకు 1,80,000 మంది చనిపోయిన లాస్ట్ ఇయర్ అంటే విలువైన ప్రాణాలు అండి ఇవన్నీ. మనం ఇందులో సగం ప్రివెంటబుల్ ఉంటే అవేర్నెస్ రావాలి, దాని మీద అవగాహన వచ్చి అమలు చేసే విధానం చక్కగా ఉండి మనం కూడా పాటించే సామాజిక బాధ్యత ఉన్నప్పుడు ఇవన్నీ తగ్గించుకోగలుగుతాం. ఎస్ గాంధీ గారు చెప్పండి. అంటే కళాశాలలు పాఠశాలల నుంచే ఎందుకు ఇలా ప్రభుత్వం అవగాహన కల్పించట్లేదు? డంక్ అండ్ డ్రైవ్ వల్ల ఇంత అనార్థాలు ఉన్నాయి, మత్తు పదార్థాల వల్ల అనార్థాలు ఉన్నాయని ఎన్నో వేల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెడుతున్నాం, కానీ ఈ దాంట్ల కోసం సపరేట్గా ఒక బడ్జెట్ పెట్టడం ఇలాంటి ప్రవేశపెట్టి అవగాహన కార్యక్రమాలు చేయొచ్చు కదా. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పేరే ప్రొహిబిషన్ అని కూడా ఉందండి. అంటే పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది, అవేర్నెస్ తీసుకురావాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది, ప్రభుత్వానికే యంత్రాంగం ఉంది. ఎలాగైతే తాగటం అనేది మాకున్నటువంటి హక్కు అని ఎవరు అనుకుంటున్నారో, అలాగే ఇతర ప్రజల ప్రాణాలు లేకపోతే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకునే హక్కు వాళ్ళకు లేదు అనేది చెప్పటం అనేది కూడాను ప్రభుత్వాలు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రచారం చేయటం, వీడియోలు చూపించటం, బిల్ బోర్డ్స్లో చెప్పటం, ప్రమాదాలు జరిగేది మీకే నష్టం, మీకంటే కూడాను ఇతరులకు కూడా నష్టం అనేది చెప్పటం, పెద్ద తల్లిదండ్రులకి అవగాహన కల్పించడం ప్రభుత్వం పెద్ద ఎత్తున చేయాలండి. చేయకపోతే ఇప్పుడు మనకి చట్టాలు ఇందాక పెద్దవారు చెప్పినట్టు, రవిచంద్ర గారు చెప్పినట్టుగా మన పబ్లిక్ ప్లేసెస్లో 200 మీటర్ల దగ్గరలో బార్ షాప్ ఉండకూడదు. ఎక్కడన్నా ఉందండి? సిటీలో జరుగుతుందండి? స్కూల్ పక్కనే మందుల షాప్ ఉంటుంది అయ్యా, కాలేజీ పక్కనే మందుల షాప్ ఉంటుంది. చట్టం ఉంది, కానీ అమలు పరిచేటటువంటి వ్యవస్థ సక్రమంగా లేదు. అలాగే ప్రజల్లోకి దీనివల్ల జరుగుతున్నటువంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, మనోవేదన గురించి ప్రజల్లోకి అవగాహన కల్పించే చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇవి కొంచెం తగ్గుముఖం పడతాయి. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి, కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలి, అసలు ప్రచార కార్యక్రమాలు చేయాలి. పూర్వ రోజులు వీధి నాటకాలని ఇవన్నీ ఉండేవి, ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్పడానికి ఉండేవి. ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వచ్చింది, కానీ ప్రభుత్వం ఎక్కడ చర్యలు తీసుకున్నట్టుగా కనపడటంలే. మీ ఇష్టం, మీరు తాగండి, కానీ ప్రమాదం చేశారా మీ జోలికి వస్తాం మేము అంటే ఎలా కుదురుతుంది? వాడు తాగటం, నువ్వు షాప్ దగ్గర తాగడు, ఇంటికి తీసుకొచ్చి తాగి బయట బండి నడిపేసి రోడ్డు మీద చంపుతాడు. సో ఎక్కడ తాగారనేది కూడా పెద్ద సమస్య కాదు. తాగిన వాడు, ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు ఇతర వెస్ట్రన్ కంట్రీస్లో 6 కనుక కలిసి కూర్చుంటే ఒకడు తాగకుండా ఉంటాడు, అతని హీ హాస్ టు డ్రాప్ ది అదర్స్ సేఫ్లీ. అలాంటిది ఏదన్నా వీళ్ళు పెట్టుకునే విధంగా కొన్ని క్లబ్బుల్లోనూ కొన్ని చోట్ల ఇలాంటివి చేస్తున్నారని వింటున్నాం, కానీ ఇది పెద్ద ఎత్తున చేసి ప్రజల్లోకి తాగి నడిపి ప్రాణాలు తీసేస్తే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని చెప్పే విధంగా ఫాస్ట్ ట్రాక్లు ఏర్పాటు చేసి త్వరగా శిక్ష పడేట్టు చేసి తగిన విధంగా పబ్లిసిటీ ఇస్తే తప్పితే ఈ మెనాసు తగ్గే అవకాశం నాకు కనపడటం లేదండి. ఏదో నీజర్క్లాగా మనం మాట్లాడుకుని తర్వాత మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల క్రితం రమ్య చనిపోయింది, రమ్య యాక్ట్ తీసుకురావాలని పోరాడారు, ఏమైంది? ఈ రోజు కూడాను వాళ్ళకి మరి శిక్ష పడిన దాఖలాలు. ఇలా జరుగుతూ పోతే మరి బాధిత కుటుంబాలు ఎంత క్షోభ అనుభవిస్తాయో చూసుకోవాలి. రాజారాం గారు చెప్పండి. అంటే మన దగ్గర ఫస్ట్ టైం డంక్ అండ్ డ్రైవ్లో దొరికితే 10,000 రూపాయల జరిమానా ఇలా విధిస్తున్నారు. దీనికంటే ఒక 2 నెలల్లో 3 నెలల్లో జైలు శిక్ష విధిస్తే ఏమైనా ఇలాంటి ప్రమాదాలు అరికట్టే అవకాశాలు ఉంటాయా?
యాక్చువల్గా దీనికి కూడా మంచిదండి మీరు చెప్పింది. ఎక్కువ మోతాదులో ఫస్ట్ టైమే దొరికితే ఇమ్మీడియట్ గా జైలుకు పంపాల్సిన అవసరం ఉందండి. యా అంటే అతను కంప్లీట్ రెక్లెస్ ఉన్నాడు. అతి తక్కువ మోతాదులో దొరికి మీరు అన్నట్టు దాన్ని కూడా చాలా పెద్ద ఫైన్ చేయడము, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ నెక్స్ట్ 6 months కో 1 year కో సస్పెండ్ చేయడం ఇది జరగాల్సింది. శిక్ష అనేది దొరికితే అయిపోయింది అన్న భయం రావాలి, యా దొరుకుతామన్న అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న భయం కూడా రావాలి. రెండు రావాలండి. Yes. ఫ్లాష్ చెకింగ్, మ్యాసివ్ చెకింగ్, డ్రైవ్స్, వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారో మనకు తెలియదా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యా ఎక్కడి నుండి వస్తున్నారు? బార్ల నుండి, వైన్ల నుండి వస్తున్నారు. 90% ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ పబ్స్, బార్స్ అండ్ వైన్స్. ఆ యొక్క పాయింట్ కాకుండా వేరే పాయింట్లలో కూర్చొని మేము ఇక్కడ దొరకబడతాం, ఇవన్నీ మనల్ని 90% మనల్ని ఒక్కసారి మిస్లీడ్ చేయడానికి. యా ఈ పాయింట్స్ దగ్గర చెట్టింగ్ మేము ఇక్కడ తాగి డ్రైవింగ్ చేసుకుంటూ ఈ బార్ నుండి బయటికి వస్తే ఇమ్మీడియట్ గా దొరుకుతామన్న భయం ఉంటే ఎంతమంది డేర్ చేస్తారండి? ఎస్ లేదు నేను ఆ గల్లీ నుండి పోతే దొరక, ఈ గల్లీ నుండి పోతే దొరక అన్న ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. Yes. సో మన యొక్క ప్లానింగ్ కరెక్ట్ లేదు. ఇంకా మీకు గూగుల్ మ్యాప్స్ లో చూస్తున్నారు, ఎక్కడైతే రెడ్ కలర్ ఎక్కువ ఉందో, ట్రాఫిక్ Yeah. జామ్ ఉందో అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ టెస్ట్ నడుస్తుంది, ఆ రూట్ లో వెళ్ళొద్దు. ఎస్ వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా నీకు రూట్ కాజ్ ఎందుకు అడ్రస్ చేయట్లేదు? ఈ Yeah. బార్ నుండి, ఈ పబ్బు నుండి నేను డ్రైవ్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా నన్ను పక్కనే పట్టుకుంటారని ఎందుకు మనం క్రియేట్ చేయలేదు? ఈ పర్మిట్ రూమ్ నుండి నేను తాగి బయటికి బండి నడుపుకుంటూ వస్తే దొరుకుతా అనేది ఎందుకు మనం క్రియేట్ చేయడం లేదు? Yeah. మీరు అన్నట్టు కఠిన శిక్షలు ఉండాలి. ఒక్కసారి దొరికినా ఈ కఠిన శిక్ష ఉంటది అనేది ప్రజలకు తెలియజెప్పాలి. అట్లాంటప్పుడు మాత్రమే భయంతో ఇక్కడ ఎక్కువ పనులు జరుగుతున్నాయి. చట్టం పట్ల భయంతో ఎక్కువ పనులు జరుగుతున్నాయి. యా ఎస్ గాంధీ గారు కన్క్లూడ్ చేసేసేయండి. రావాల్సింది మార్పు యువతలోనా లేకపోతే చట్టాలలోనా? అయ్యా, చట్టం సమగ్రంగా ఉంది, దానిలో లోపం లేదు. యా చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ సక్రమంగా పనిచేయటం లేదు, ఎస్ ఫాస్ట్ ట్రాకింగ్ చేయటం లేదు. యా నేనేదో సెక్షన్లు కట్టేశాను, వాడిని అరెస్ట్ చేశాను, వాడు బెయిల్ వచ్చింది, నేనేం చేయమంటావు? నేను సెక్షన్లు గట్టిగానే కట్టాను. కానీ విచారణ జరిగి 10 ఏళ్ళు అయినా కూడాను జరగకపోతే ప్రజలకి వ్యవస్థ మీద ఏ నమ్మకం ఉంటుంది? ఎస్ రెండో యాంగిల్, ప్రచారం ఎక్కడుంది? అయ్యా, నువ్వు తాగాలనుకుంటే నీ ఇష్టం, కానీ ఇంట్లో మాత్రమే తాగాలి, బయటికి రాకూడదు, నువ్వు డ్రైవ్ చేయకూడదు, బండిలో నువ్వు ఉండకూడదు అనేటటువంటి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజల అంతరంగంలోనూ రావాలి, ప్రభుత్వానికి రావాలి. అది ఎవరు వారి బాధ్యతను వారు నిర్వర్తించలేకపోతే ఇలాంటి దుష్పరిణామాలు ఉంటాయి. ప్రజల యొక్క ఆశలు, వారి యొక్క నష్టాలు మనం చూసుకుంటే దీని మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకోవాల్సి ఉంటుంది. నేను 2 పాయింట్లు ఎక్కువ చెబుతాను రవి గారు. యా 1, సరి అయినటువంటి అవగాహన కల్పించడం. 2, త్వరగా శిక్షలు పడేటటువంటి చేయటం. లైసెన్స్ అరెస్ట్ రద్దు చేస్తారు, కరెక్టే, కానీ ఆ నేరానికి పరిష్కారం కాదు కదా అది. యా ఎస్ లైసెన్స్ లేకుండా తీసుకునేవాడు నడిపే వాళ్ళని మనం ఏం చేయలేం కదా. సో అదొక పార్ట్. దానికి పటిష్టంగా అమలు చేసుకుంటూ శిక్షను త్వరగా పడే విధంగా ఫాస్ట్ ట్రాకింగ్ చేసే విధానాన్ని, ప్రజల్లో అవగాహన కల్పించే విధానాన్ని రెండింటిని మనం సమర్థవంతంగా అమలు చేయగలిగితే ఇలాంటి దుష్పరిణామాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుందని నా అభిప్రాయం. యా ఎస్ రాజారాం గారు కన్క్లూడ్ చేసేసి. ప్రభుత్వం నుండి మనం ఎంత ఆశిస్తున్నామో మనం కూడా అంత మారాల్సిన అవసరం ఉందండి రవిచంద్ర గారు. యా సమాజంలో మార్పు రావాలి, కుటుంబాలలో మార్పు రావాలి, అవగాహన అన్ని రంగాలలో జరగాలి. ముఖ్యంగా యువత ఉన్న కుటుంబాలు మరింత బాధ్యతాయుతంగా ఉండి వాళ్ళతో రోజు మాట్లాడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారని ఒక మానిటర్ చేస్తూ ఇట్లాంటి అంశాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించినప్పుడు చాలా వరకు తగ్గుతాయి. ఇది మనం ప్రివెంట్ చేసుకోగలిగిన ప్రభుత్వాన్ని ఎంత బాధ్యత అడుగుతున్నామో మన పట్ల కూడా అంత బాధ్యత మనం వహించాల్సింది ఉంటుంది అనేది నేను కోరుకుంటున్నానండి. ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా విషాద సంఘటనలు జరిగినాయి. తాగుడుకు సంబంధం లేకపోవచ్చు, కానీ అజహరుద్దీన్ ఒక మంత్రి కొడుకు, ఇంకో మంత్రి కొడుకు వెంకటరెడ్డి గారి కొడుకు, ఇట్లా వీళ్ళు పెద్ద వాళ్ళు తాగుడుకు సంబంధం లేకపోవచ్చు, కానీ రోడ్ యాక్సిడెంట్ భద్రత సరిగా లేక ఇట్లాంటి జరిగింది. మనకు కోట శ్రీనివాసరావు గారి అబ్బాయి, మనకి ఇంకా బాబు మోహన్ గారి అబ్బాయి, పెద్ద కేసులు విషాదాలు జరిగినాయండి. వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు మిగతా పిల్లలకి ఇట్లాంటి జరగకూడదని. మనం అవగాహన అన్ని దశల్లో రావాలి.
కుటుంబాల నుండి మార్పు రావాలి, యువతలో మార్పు రావాలి. ఎస్ యా, డిబేట్లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. యా, రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు చేసే ఒక చిన్న తప్పు ఒక కుటుంబానికి తీరని